ఈ భక్తుల పరవశం, వాళ్ళ శక్తి, వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే వర్ణించడానికి మాటలు రావడం లేదు. వీళ్ళైతే హైదరాబాద్ బోనాల డాన్స్ వాళ్ళు సంబరాన్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లారు. వీళ్ళైతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. ఈ ఆషాఢ మాసంలో వారాహి మాతకైతే గుప్త నవరాత్రులు చేసి మాలధారణ వేసుకున్నాము. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మామిడాకులు కోసి ఆలయం చుట్టూ అలంకరించాము. మా ఊరిలోని పెద్దలందరి సహాయంతో అయితే ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేశాము. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. వీడియో చివరిలో మేము చేసిన ఉత్సవం వీడియో ఉంటుంది. ఈ 9 రోజుల పాటు అమ్మవారి నామస్మరణతో వాతావరణం ఎలా మారిపోయింది. ఈ ఉత్సవాల్లో ఎంతో శక్తివంతమైన ఘట్టం అమ్మవారి శక్తి రూపిణిగా భక్తులపై ఆవహించిన క్షణాలు. అమ్మవారు ఆవహించిన ఈ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ భక్తుల పరవశం, వాళ్ళ శక్తి, వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే వర్ణించడానికి మాటల్లో అయితే సాధ్యం కాదు. జై వారాహి. అలాగే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం కూడా నూతన వస్త్రాలతో అలంకరించే వాళ్ళం. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఊర్లో ప్రజలంతా కూడా వచ్చి పూజలు చేసుకునేవారు. ఈసారి అయితే నేను కూడా అమ్మవారి మాల వేసుకుని ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాను. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన కారణం మా ఊరి ప్రజల ఐక్యత, అమ్మవారి మీద ఉన్న భక్తి. గుడిలో ఏర్పాటు చేసిన హుండీ 3 రోజులకు ఒకసారి నిండిపోయేది. ఈ 9 రోజుల్లో అమ్మవారి మహిమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం 3 రోజుల్లోనే 9,000 వరకు కానుకలు వచ్చాయంటే వారిపై మా ఊరి ప్రజలకు ఉన్న నమ్మకం ఎంత గొప్ప. అలాగే ఈ నవరాత్రులు ఇంత ఘనంగా జరగడానికి మరొక కారణమైతే ఉంది. మేము అడగగానే మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి సహాయం చేశారు. కొందరైతే ఒకేసారి 5 నుండి 10,000 వరకు కూడా ఇచ్చి వారి భక్తిని చాటుకున్నారు. మేము తలో కొంత చందాలు వేసుకున్నాము. అందరి సహకారంతో అయితే ఈ వేడుకలను ఎలాంటి లోటు లేకుండా చాలా గ్రాండ్ గా నిర్వహించగలిగాము. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేశాను. ఈ క్లిప్ లో చూడవచ్చు. ఆలయంలోని పొగ వేడి వల్ల అయితే చెమటలు బాగా పట్టాయి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అమ్మవారికి జరిగే ఈ అభిషేకం చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. రోజు ఉదయం పళ్ళ రసాలతో అభిషేకం చేసేవాళ్లము. అమ్మవారి మాల వేసుకున్న తరువాత ప్రతిరోజు నిష్టగా ఉండాలి. తెల్లవారుజామునే శుచిగా స్నానం చేసి అమ్మవారి నామస్మరణతో రోజును ప్రారంభించాలి. ఏ లోటు లేకుండా నియమ నిష్టలతో మేము చేసిన ఈ పూజలు అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తారన్న నమ్మకం మాకు ఉంది. ఈ 9 రోజుల ప్రయాణంలో నా అనుభూతిని, అలాగే మేము చేసిన సంబరాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన వారాహి అమ్మవారి దీవెనలు మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై వారాహి మాత. అందరికీ ధన్యవాదాలు.